నేనెప్పుడూ వర్షంలో నడవడానికే ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఏడుస్తున్నప్పుడు నా కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడు, దర్శకుడు చార్లీ చాప్లిన్. మనకు స్క్రీన్ మీద చార్లీ చాప్లిన్ చూస్తే నవ్వొస్తుంది. ఆయన చేసే పిచ్చి పనులు, ఆ నడక చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. కానీ ప్రపంచాన్ని అంతగా నవ్వించిన ఆ నవ్వు వెనుక ఒక భయంకరమైన నరకం లాంటి జీవితం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన జీవితం ఒక నిరుపేద అనాథ శరణాలయంలో మొదలైంది. తినడానికి తిండి లేక, వేసుకోవడానికి బట్టలు లేక, కన్న తల్లి పిచ్చిదై హాస్పిటల్లో ఉంటే రోడ్ల మీద అడుక్కునే స్థితి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన, అత్యంత పాపులర్ అయిన నటుడిగా చార్లీ చాప్లిన్ ఎలా ఎదిగాడు? హాలీవుడ్ ను తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆయనను అమెరికా దేశం నుండి ఎందుకు వెలివేశారు? ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న వివాదాలేంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా తెలుసుకుందాం. చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16న లండన్ లో జన్మించాడు. ఆయన పూర్తి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఆయన తల్లి హన్నా చాప్లిన్, తండ్రి చార్లెస్ చాప్లిన్ సీనియర్. వీళ్ళిద్దరూ లండన్లోని చిన్న చిన్న థియేటర్స్ లో పాటలు పాడుతూ నటిస్తూ ఉండేవారు. కానీ చార్లీ పుట్టిన 2 ఏళ్లకే ఆయన తండ్రి భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తీవ్రమైన తాగుడుకు బానిసై చనిపోయాడు. దాంతో కుటుంబ భారం మొత్తం తల్లి హన్నా మీద పడింది. హన్నాకు గొంతు సమస్య రావటం వల్ల స్టేజ్ మీద పాడటం ఆగిపోయింది. ఇంట్లో తినడానికి ఒక్క పూట కూడా తిండి లేని పరిస్థితి వచ్చింది. దీంతో చార్లీ ఆయన అన్నయ్య సిడ్నీలను లండన్లోని ఒక ప్రభుత్వ అనాథ శరణాలయంలో చేర్చారు. అక్కడ చిన్నపిల్లలతో చాలా కఠినంగా పనులు చేయించేవారు. చార్లీకి కేవలం 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కష్టాలను తట్టుకోలేక ఆయన తల్లి హన్నా మానసిక సమతుల్యత కోల్పోయింది. ఆమెను లండన్లోని ఒక పిచ్చాసుపత్రిలో చేర్పించారు. కన్నతల్లి పిచ్చిదై కళ్ల ముందే కొట్టుకుంటుంటే తండ్రి లేక, ఉండడానికి ఇల్లు లేక చార్లీ మరియు ఆయన అన్నయ్య సిడ్నీ రోడ్ల మీద తింటూ నరకం చూశారు. అయితే చార్లీ రక్తంలోనే నటన ఉంది. ఆయనకు కేవలం 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు ఆయన తల్లి హన్నా స్టేజ్ మీద పాడుతుండగా సడన్ గా ఆమె గొంతు పోయింది. థియేటర్లో ఉన్న జనాలు కోపంతో అరవటం, స్టేజ్ మీదకు వస్తువులు విసరడం స్టార్ట్ చేశారు. అప్పుడు థియేటర్ మేనేజర్ 5 ఏళ్ల చార్లీని స్టేజ్ మీదకు పంపించాడు. ఆ చిన్న వయసులోనే చార్లీ స్టేజ్ మీదకు వెళ్లి తన తల్లి పాడిన పాటను హేళన చేస్తూ పాడటం స్టార్ట్ చేశాడు. అది చూసి జనాలు షాక్ అయి నవ్వడం మొదలుపెట్టారు. చార్లీ టాలెంట్ కు మెచ్చి స్టేజ్ మీదకు డబ్బులు విసిరారు. చార్లీ మధ్యలోనే పాట ఆపేసి, ముందు నేను ఈ డబ్బులు ఏరుకుంటాను, ఆ తర్వాత మళ్లీ పాడతాను అని చెప్పడంతో థియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. అలా తన జీవితంలో మొదటిసారి ఒక కన్నీటి క్షణంలోనే చార్లీ నటన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆయన చిన్న చిన్న డాన్స్ గ్రూపులలో చేరి లండన్ అంతా తిరుగుతూ స్టేజ్ షోలు చేయడం స్టార్ట్ చేశాడు. 1910లో బ్రిటన్ కు చెందిన ఫేమస్ కామెడీ గ్రూప్ ఫ్రెడ్ కార్నోలో చార్లీకి ఛాన్స్ వచ్చింది. ఆ గ్రూప్ తో కలిసి ఆయన అమెరికా టూర్ కి వెళ్లాడు. అమెరికాలో చార్లీ యాక్టింగ్ చూసి కీ స్టోన్ స్టూడియోస్ అనే ఒక పెద్ద సినిమా కంపెనీ ఆయనకు నెలకు $150 జీతంతో సినిమా ఆఫర్ ఇచ్చింది. అలా 1914లో చార్లీ చాప్లిన్ మొదటిసారి హాలీవుడ్ వెండి తెరపై కనిపించాడు. మొదటి 2 సినిమాలు అంతగా క్లిక్ అవ్వలేదు. అప్పుడు ఒకరోజు ప్రొడ్యూసర్ చార్లీతో, నువ్వేదైనా ఒక వింత గెటప్ వేసుకునిరా అని చెప్పాడు. చార్లీ కాస్ట్యూమ్ రూమ్ కి వెళ్లి తనకు అస్సలు సెట్ అవని వస్తువులను సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా వదులైన ప్యాంట్, చాలా టైట్ గా ఉండే కోట్, చిన్న టోపీ, చాలా పెద్ద సైజ్ బూట్లు, వీటన్నిటికీ తోడు ముఖం మీద ఒక చిన్న గడ్డం పెట్టుకుని చేతిలో ఒక కర్ర పట్టుకుని వింతగా నడుస్తూ సెట్ లోకి వచ్చాడు. ఆ క్యారెక్టరే ది ట్రాంప్. తెలుగులో దీన్ని అల్లాటప్ప మనిషి లేదా యాచకుడు అనొచ్చు. ఈ ఒక్క గెటప్ తో ప్రపంచ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ది ట్రాంప్ క్యారెక్టర్ ఎంత పెద్ద హిట్ అయిందంటే అమెరికాలోనే కాదు, ప్రపంచం మొత్తం చార్లీ చాప్లిన్ పేరు మారుమోగిపోయింది. 1914లో నెలకు $150 సంపాదించిన చార్లీ కేవలం 2 ఏళ్లలోనే, అంటే 1916 నాటికి వారానికి $10,000 సంపాదించే స్థాయికి ఎదిగాడు. ఆ రోజుల్లో అది ఒక రికార్డ్. ఆ తర్వాత 1919లో ఆయన హాలీవుడ్ ప్రొడ్యూసర్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగకుండా తన మిత్రులతో కలిసి యునైటెడ్ ఆర్టిస్ట్ అనే సొంత స్టూడియోను స్థాపించాడు. ఇక అక్కడి నుంచి చార్లీ కేవలం నటుడిగానే కాకుండా తన సినిమాలకు తానే కథ రాయటం, తానే డైరెక్ట్ చేయడం, తానే ఎడిటింగ్ చేయడం, చివరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తానే కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ ఒక్కడే చేసే వ్యక్తి మరొకరి లేరు. ఆయన తీసిన ది కిడ్, ది గోల్డ్ రష్, సిటీ లైట్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేశాయి. ఒకప్పుడు లండన్ వీధుల్లో తిండి లేక అల్లాడిన ఆ అనాథ బాలుడు ఇప్పుడు హాలీవుడ్ ను శాసించే సుల్తాన్ అయ్యాడు.
1920ల చివర్లో సినిమా ఇండస్ట్రీలోకి ఒక పెద్ద మార్పు వచ్చింది. అంతవరకు మాటలు లేని సైలెంట్ సినిమాలు ఉండేవి. కానీ సడన్ గా మాటలు ఉండే టాకీ సినిమాలు వచ్చాయి. ఇండస్ట్రీ మొత్తం మాటల సినిమాల వైపు పరిగెడుతుంటే చార్లీ మాత్రం సినిమా అనేది మాటల కంటే బాడీ లాంగ్వేజ్ తోనే అందరికీ అర్థం కావాలి అని నమ్మాడు. అందుకే అందరూ మాటల సినిమాలు తీస్తున్న ఆయన మాత్రం మోడర్న్ టైమ్స్ అనే సైలెంట్ సినిమా తీసి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తర్వాత 1940లో చార్లీ తన జీవితంలోనే అత్యంత సాహసోపేతమైన సినిమా తీశాడు. అదే ది గ్రేట్ డిక్టేటర్. అప్పట్లో ప్రపంచాన్ని వణికించిన జర్మనీ క్రూర పాలకుడు అడాల్ఫ్ హిట్లర్ ను వెక్కిరిస్తూ చార్లీ ఈ సినిమా తీశాడు. విశేషం ఏంటంటే హిట్లర్ మరియు చార్లీ చాప్లిన్ ఇద్దరూ ఒకే సంవత్సరం ఒకే నెలలో కేవలం 4 రోజుల తేడాతో జన్మించారు. ఇద్దరి మీసాలు కూడా ఒకేలా ఉండేవి. ఈ సినిమాలో చార్లీ మొదటిసారి నోరు విప్పి మాట్లాడాడు. సినిమా చివర్లో ఆయన ఇచ్చే 6 నిమిషాల శాంతి సందేశం స్పీచ్ మానవత్వానికి నిదర్శనంగా నేటికి చరిత్రలో నిలిచిపోయింది. ఎంత పెద్ద సక్సెస్ చూశాడో చార్లీ జీవితంలో అన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఆయనకు చిన్న వయసు అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఆయన 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మిల్డ్రెడ్ హ్యారిస్, లీటా గ్రే, పాలెట్ గార్డార్డ్లతో విడాకుల తరువాత చివరికి 54 ఏళ్ల వయసులో 18 ఏళ్ల ఊనా ఓనీల్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 మంది పిల్లలు పుట్టారు. ఈమెతోనే చార్లీ చివరి వరకు ఉన్నాడు. కానీ చార్లీ జీవితాన్ని దెబ్బతీసింది ఆయన రాజకీయ అభిప్రాయాలు. ది గ్రేట్ డిక్టేటర్ మరియు మోడర్న్ టైమ్స్ సినిమాల్లో ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించాడని అమెరికా ప్రభుత్వం ఆయనపై పగపట్టింది. చార్లీ ఒక కమ్యూనిస్ట్ అని, అమెరికాకు వ్యతిరేకి అని FBI ఆయనపై నిఘా పెట్టింది. 1952లో చార్లీ ఒక సినిమా ప్రీమియర్ కోసం లండన్ వెళ్లాడు. ఆయన షిప్ లో సముద్రం మధ్యలో ఉండగా అమెరికా ప్రభుత్వం ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది. చార్లీ చాప్లిన్ కు మళ్లీ అమెరికాలోకి వచ్చే హక్కు లేదు. ఆయన వీసా క్యాన్సిల్ చేశామని ప్రకటించింది. 40 ఏళ్ల పాటు అమెరికా సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నటుడిని ఆ దేశం దారుణంగా వెలివేసింది. దాంతో చార్లీ స్విట్జర్లాండ్లో సెటిల్ అయిపోయాడు. అమెరికా దేశం తనను వెలివేసిన తర్వాత చార్లీ చాప్లిన్ గుండె పగిలిపోయింది. తప్పు చేయకపోయినా తనపై కమ్యూనిస్టు ముద్ర వేసి దేశం నుండి వెళ్లగొట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. కానీ ఆయన ధైర్యం కోల్పోలేదు. స్విట్జర్లాండ్లోని ఒక ప్రశాంతమైన గ్రామంలో స్థిరపడి తన భార్య పిల్లలతో గడుపుతూ మళ్లీ అక్కడి నుంచే సినిమాలు రాయటం, మ్యూజిక్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అమెరికా ప్రభుత్వం ఆయన్ను వెలివేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నుండి ఆయనను ఎవరూ తీసేయలేకపోయారు. కాలం గడుస్తూ వచ్చింది. చార్లీకి వయసు పైబడింది. జుట్టు పూర్తిగా తెల్లబడింది. చేతిలో కర్ర కేవలం యాక్టింగ్ కోసం కాకుండా నడవడానికి సాయంగా మారింది. కానీ హాలీవుడ్ చేసిన ఆ తప్పు ఒక పెద్ద గాయంలా అలాగే ఉండిపోయింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చార్లీని వెలివేసిన సరిగ్గా 20 ఏళ్ల తర్వాత హాలీవుడ్ తప్పు తెలుసుకుంది. తాము చేసిన చారిత్రాత్మక తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని ఆస్కార్ కమిటీ భావించింది. 1972లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆయనకు గౌరవ ఆస్కార్ అవార్డు ఇవ్వడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవంగా అమెరికాకు ఆహ్వానించింది. మొదట చార్లీ రావడానికి నిరాకరించిన భార్య ఊనా నచ్చచెప్పడంతో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అమెరికా గడ్డపై అడుగుపెట్టాడు చార్లీ. 82 ఏళ్ల వయసులో వణుకుతున్న చేతులతో చార్లీ ఆస్కార్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు ఆ హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ మరుసటి క్షణమే అక్కడ ఉన్న హాలీవుడ్ లెజెండ్స్, స్టార్స్ అందరూ ఏకదాటిగా లేచి నిలబడ్డారు. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, ఏకంగా 12 నిమిషాల పాటు థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆస్కార్ చరిత్రలోనే ఇంత సుదీర్ఘంగా ఎవరికీ చప్పట్లు కొట్టలేదు. ఇప్పటికీ అది ఒక బ్రేక్ చేయలేని రికార్డ్. ఆ చప్పట్ల శబ్దానికి, హాలీవుడ్ చూపించిన ఆ ప్రేమాభిమానాలకు చార్లీ చాప్లిన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తనను వెలివేసిన అదే అమెరికా 20 ఏళ్ల తర్వాత తన కాళ్ల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినట్లుగా ఆ దృశ్యం అనిపించింది. మైక్ ముందుకు వచ్చిన చార్లీ వణుకుతున్న గొంతుతో థ్యాంక్ యూ, మీరు చాలా అద్భుతమైన వ్యక్తులు అని కేవలం కొన్ని మాటలు మాత్రమే మాట్లాడగలిగాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన కన్నీళ్లే మాట్లాడుతున్నాయి. ఆస్కార్ అవార్డు తీసుకున్న 5 ఏళ్ల తర్వాత చార్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఆ తర్వాత 1977 డిసెంబర్ 25న ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ సంబరాల్లో మునిగిపోయిన రోజున స్విట్జర్లాండ్లోని తన ఇంట్లో చార్లీ చాప్లిన్ నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. లోకాన్ని నవ్వించిన ఆ అద్భుత నటుడి శ్వాస ఆగిపోయింది. ఆయన చనిపోయిన వార్త తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. లండన్లోని ఒక నిరుపేద అనాథ శరణాలయంలో తిండి లేక, బట్టలు లేక, కన్నతల్లి పిచ్చిదై రోడ్లపై అల్లాడిన ఒక చిన్న బాలుడు
తన గుండెల్లో ఉన్న హిమాలయమంత కన్నీళ్లను, బాధను లోపలే దాచుకుని ప్రపంచానికి మాత్రం కేవలం స్వచ్ఛమైన నవ్వును పంచాడు. చార్లీ చాప్లిన్ జీవితం కేవలం ఒక నటుడి కథ కాదు, అది ఒక పోరాటం. ఎంతటి కష్టాలు వచ్చినా, ఎంతమంది నిన్ను కిందకు లాగాలని చూసినా, నీ టాలెంట్ తో ప్రపంచాన్ని ఎలా జయించాలో నేర్పే ఒక నిరంతర ఇన్స్పిరేషన్. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈ భూమి మీద సినిమా ఉన్నంత కాలం, మనుషులు నవ్వటం మర్చిపోనంత కాలం చార్లీ చాప్లిన్ పేరు చరిత్రలో అమరంగా నిలిచిపోతుంది.